హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. చాలా అంటే చాలా బాగుంది. ఒక్కసారి ఈ విధంగా బీరకాయతోని ఫ్రై చేసి చూడండి, టేస్ట్ సూపర్ అండి. ఇలా చేస్తే బీరకాయ నోట్లో పెట్టుకోగానే కరిగిపోయి మంచి రుచిగా ఉందండి. మంచి వాసనతోనే సూపర్ టేస్టీగా ఉంది. ఈ విధంగా చేస్తే ప్రతి దానిలో కూడా టేస్ట్ చాలా బాగుందండి. దాన్ని ఎలా చేయాలంటే ముందుగా మనం మంచి లేత బీరకాయల్ని తీసుకోవాలి. ఈ విధంగా బీరకాయలు తీసుకున్నప్పుడు మనం ఏంటంటే ఇది ముదురు లేత మనకి ఎట్లా అర్థం కావాలంటే ఈ బీరకాయని కొంచెం అలా గోరుతోని నొక్కి చూస్తే గోరు ఘాటు పడిందిరా అంటే అది కొంచెం లేతగా ఉన్నది, ఆ ఘాటు పడలేదు అంటే ముదురుదని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అలా దాన్ని చూసుకునేసి మంచి లేత కాయని తీసుకునేసి ఈ టైప్లో ఆ గెనుపులు గీకేసి ఈ తొడిం భాగం కొస భాగం రెండు అలా కట్ చేసుకునేసి ఇలా మధ్యలోకి కట్ చేసి మనకి నచ్చిన షేప్లో ఈ బీరకాయని కట్ చేసుకోవచ్చు. ఓకేనా? అంటే కాకపోతే ఏంటంటే మనం ఇవి ఫ్రై చేయడానికి ఈజీగా ఉండే టైప్లో మనం కట్ చేసుకోవాలి. ఈ టైప్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదా కొంచెం డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు, లేదా రౌండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. అలా మనకి ఏ విధంగా నచ్చితే ఆ విధంగా కట్ చేసుకోవచ్చు. ఇంకా అర్ధచంద్రాకారంలో కూడా కట్ చేసుకోవచ్చు అండి. అలా చేసినా కూడా ఇంకా చూడడానికి చాలా అంటే చాలా బాగుంటుంది, తినడానికి కూడా ఇంకా చాలా ఇష్టపడతారు. ఓకేనా? ఏ విధంగా కావాలంటే ఆ విధంగా కట్ చేసుకునేసి ఈ బీరకాయ దబ్బల్ని ఒక ప్లేట్లో వేసుకోవాలి. కాకపోతే ఏంటంటే కట్ చేసేటప్పుడు ఒకటి ఖచ్చితంగా చూసుకోవాలండి, కొద్దిగా కొరికి చూస్తే చేదు లేకపోతే సూపర్గా ఉన్నట్టు. ఓకేనా? ఇప్పుడు పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి దాంట్లో వేరుచెనపప్పులు అండి దాదాపు ఒక 3-4 టేబుల్ స్పూన్లు వేసేసి సన్న మంట మీద వీటిని బాగా ఇలా మంచి ఎర్రగా దూరగా వేగనిచ్చుకోవాలండి. ఓకేనా? చూడండి, ఈ టైప్లో ఏంటంటే బాగా మంచి స్మెల్ వచ్చే విధంగా వేగనిచ్చుకోవాలి. సన్న మంట మీద వేయించితేనే ఈ కొంచెం మధ్యలో చిట్లి లోపల వరకు సూపర్గా ఎగిపోతాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి సల్లార్నిచ్చి ఒక రోల్ సిద్ధం చేసి రోట్లో వేసేసుకునేసి దీన్ని ఇప్పుడు మెత్తగా పొడిగొట్టుకోవాలండి. ఈ బాగా ఫ్రై అయ్యి ఉన్నాయి కాబట్టి సింపుల్గా మనం అలా అనగానే ఉట్టిగా నలిగిపోతాయండి. కాకపోతే ఏంటంటే కొంతమంది మీద ఉండే పొట్టు ఇష్టపడరు, అలాంటి వాళ్ళు పొట్టును అలా నలిపి కూడా తీసేసుకోవచ్చు. ఓకేనా? కానీ పొట్టుతోనే వేసి చూడండి, మంచి వాసనతోనే టేస్ట్ చాలా బాగుంటుందండి. చూడడానికి కూడా మంచి కలర్ఫుల్గా ఈ టైప్లో ఉంటుంది. ఓకేనా? ఈ టైప్లో ఏంటంటే కొంచెం బరకగా వస్తుంది సాలు, మరీ మెత్తగా దంచితే నూనె కారే విధంగా వస్తుందండి. ఓకేనా? అలా అవసరం లేదు, ఇలా సరిపోతుంది. ఇప్పుడు దీన్ని బౌల్లో వేసేసి పక్కన పెట్టేసి సేమ్ అదే రోట్లోనే పచ్చిమిరపకాయలండి అంటే దాదాపు ఒక 10-15 పచ్చిమిరపకాయల వరకు వేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను జీలకర్ర వేసుకునేసి వెల్లుల్లిపాయలండి ఒక గడ్డ దాకా మీద ఉన్న ఈ పొట్టు తీసేసి వేసుకునేసి ఇప్పుడు దీన్ని కచ్చపచ్చగా దంచేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు కూడా అందులో ఉండే స్పైసీని బట్టి ఎక్కువ తక్కువ తీసుకోవాలండి. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇలా కచ్చపచ్చగా దంచేసుకోవాలి. ఇప్పుడు బాగా ఎక్కువ స్పైసీ ఉంటే ఒక 10 కాయలు సరిపోతాయి, లేదా కొంచెం తక్కువగా కారం ఉంటే మాత్రం 15 దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా తీసి ఒక బౌల్లో వేసి దీన్ని కూడా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఇప్పుడు మనం ఒక 2 గంటల వరకు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చేసి ఒక టేబుల్ స్పూన్ దాకా తాలింపు గింజలు వేసుకునేసి ఆ తర్వాత ఇప్పుడు రోట్లో దంచిన ఈ పచ్చిమిరపకాయల పేస్ట్ను వేసి ఆ తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. వేసిన తర్వాత ఇలా బాగా కలుపుతూ సన్నమంట మీద ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని పచ్చి వాసన పోనివ్వాలండి. అంటే ఈ పచ్చిమిరపకాయలు కొంచెం బాగా ఏగి ఈ పచ్చి వాసన అన్నది పోతుంది, అది పోయేటప్పుడు మనకు అర్థం అవుద్ది. ఓకేనా? ఇప్పుడు కట్ చేసి పెట్టిన ఈ బీరకాయ దబ్బల్ని వేసి 4 రెబ్బలు కరివేపాకును దూసి అందులో వేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వేసుకునేసి ఆఖరిని కూడా చూసి కూడా వేసుకోవచ్చు, అందులో వచ్చే ఇబ్బంది అయితే లేదు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఈ ఆయిల్ బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి దీన్ని బాగా అంటే ఒక 6-8 నిమిషాల సేపు ఇలా బాగా ఉడికించుకోవాలండి.
ఇంకా మధ్యలో కూడా మూత తీసుకునేసి అలా కలబెట్టుకుంటూ కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఈ విధంగా ఏంటంటే ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది. ఆ ఫ్రై బాగా అయింది ఎలా అర్థం కావాలంటే ఇలా ఒక దబ్బన తీసుకునేసి కొద్దిగా అలా నలిపి చూస్తే మనకి అర్థమైపోతుంది. ఈ లోపల అన్నది తెల్ల బేసనం లేకుండా ఉండాలి. ఓకేనా? ఆ తర్వాత ఇప్పుడు రోట్లో దంచిన ఈ వేర్చిన పప్పుల ఈ పొడిని అందులో వేసేసుకునేసి ఇలా బాగా తిరగేసుకోవాలి. ఈ విధంగా ఏంటంటే ఇలా బాగా కలుపుతూ ఒక 2-3 నిమిషాల పాటు ఆ పొడిని ఈ బీరకాయ దెబ్బలు బాగా పీల్చుకోవాలండి. ఆ టైపు వేగనిచ్చి ఆ తర్వాత కొత్తిమీర తీసుకునేసి శుభ్రంగా కడిగి ఇరిసి మీదకించి అలా సల్లేసుకునేసి ఇప్పుడు కాస్త తిరగేసుకోవాలి. తిరగేసిన తర్వాత ఆఖరణ ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి. సాల్ట్ ఇవన్నీ కరెక్ట్గా సరిపోయినాయా, ఇక స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూడండి ఎంత సింపుల్. ఇలా చాలా అంటే చాలా ఈజీగా దీన్ని తయారు చేసుకోవచ్చండి. ఈ విధంగా చేస్తే ఈ బీరకాయ ఫ్రైలోకి వేరే కూరతో అయితే పనే ఉండదండి. ఖాళీ ఈ బీరకాయ దబ్బలనే ఇలా కాస్త వేసుకునేసి వేడి వేడి అన్నంలైనా సరే చపాతీలకైనా సరే తిని చూడండి. టేస్టు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇంకా లేదు కర్రీ ఉన్నది దాని పక్కన కూడా ఇది చేసుకునేసి తింటున్నా ఇంకా ఎక్కువ రుచిగా ఉంటుందండి. అంటే పప్పు కానీ రసం కానీ ఇలా ఏదైనా పచ్చడి కానీ ఇలా ఏది ఉన్నా కూడా దాని పక్కకు కూడా ఇది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ టైప్లో ఖచ్చితంగా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ అండి. ఇంతేనండి, చాలా ఈజీగా ఈ బీరకాయ వేపుడు చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఈ టైప్లో చేయండి. రుచి అయితే సూపర్ అండి. ప్రతి ఒక్కరూ ట్రై చేయండి.